హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. సమంత రెండో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది ఈరోజు. ఇషా ఫౌండేషన్లో రహస్యంగా కొంత వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే అత్యంత రహస్యంగా ఈ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. రాజ్ నిడుమూరి అనేటువంటి ఒక డైరెక్టర్, మనందరికీ తెలుసు, ఫ్యామిలీ మ్యాన్తో మొత్తం ఇండియా మొత్తంగా మనం ఒక మంచి పేరు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్. అతనికి కూడా ఇది రెండవ వివాహమైనా కూడా తెలుస్తూ ఉంది. అతనికి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా వాళ్ళ భార్య కూడా కొన్ని బయటకు చెప్పినటువంటి పరిస్థితి. అలాగే సమంతకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా మనందరికీ తెలుసు. గతంలో హీరో సిద్ధార్థతో రిలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ నాగ చైతన్య గారితో రిలేషన్ మెయింటైన్ చేసి మ్యారేజ్ కూడా చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఆమె రాజ్ నిడుమూరి దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఆమె చేసుకున్నటువంటి ఇషా ఫౌండేషన్లో చేసుకున్నటువంటి అత్యంత రహస్యంగా చేసుకున్నటువంటి ఈ వివాహ పద్ధతి గురించే చాలామంది ఆలోచిస్తున్నారు. భూత శుద్ధి వివాహానికి సంబంధించినటువంటి పద్ధతిని ఆమె ఈసారి తీసుకున్నారు. ఇది గతంలో కూడా ఎప్పుడు ఎవరు చేసినటువంటి దాఖలాలు అయితే ఎక్కడా కూడా వినిపించినటువంటి మాట కూడా. అసలు ఈ భూత శుద్ధి వివాహానికి సంబంధించినటువంటి పద్ధతి ఎక్కడిది, ఎప్పటిది అంటే నేను కూడా చాలా వరకు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను. ఇది ఎక్కడా కూడా చేయరట. ఎక్కడ పడితే అక్కడ ఈ వివాహం, అంటే హిందూ సాంప్రదాయాల్లో చాలా రకాల వివాహాలు ఉంటాయి. అందులో కూడా ఈ భూత శుద్ధి వివాహం అనేది కొంచెం టిపికల్తో కూడినటువంటి విషయం అనమాట. కొన్ని తాంత్రిక పూజలు కావచ్చు, ఇంకొకటి రహస్యంగా చేసేటువంటి పూజలు, ఇవన్నీ కూడా చాలా దాదాపు ఒక 12 రోజుల నుంచి ఒక 15 రోజులకి మధ్య దీని ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతుందంట. వాళ్ళిద్దరిని ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళిద్దరిని పంచభూతాలతో, గాలి, నీరు, నిప్పు, ఆకాశం అంటే ఇవన్నిటితో కలిపి ముడిపట్టేటువంటి ఒక ప్రక్రియలో వీళ్ళని తీసుకువెళ్ళేటువంటి అవకాశం ఉంటుందట. సో అంటే మొదటి రోజు పంచభూతాల్లో ఒకటైనటువంటి గాలికి, తర్వాత నీరుకి, తర్వాత నిప్పుకి వీళ్ళని వాళ్ళ గతంలో చేసినటువంటి పాపాలు, ఇబ్బందులు ఇవన్నిటినీ కూడా శుద్ధి చేసుకునేటువంటి అవకాశాన్ని పంచభూతాలతో శుద్ధి చేసి ఆ తర్వాత, అంటే ఇది ఎందుకు ఈ పద్ధతిని అవలంబించారు అనేది కూడా కొంతమందికి అనుమానం కూడా ఉంది. సమంత గారు కావచ్చు, ఈవెన్ రాజ్ నిడుమూరి కావచ్చు. అంటే సమంత గారు కూడా గతంలో 2-3 రిలేషన్స్ ఉన్నాయి. ఎవరు తప్పు అనేది పక్కన పెడితే ఇక్కడ ఆవిడ తీసుకున్నటువంటి, అంటే ఆవిడ తెలిసి చేసిన, తెలియక చేసినటువంటి కొన్ని తప్పులు కూడా ఉంటాయి. వాటిని శుద్ధి చేసుకోవటం కోసం కొంతమంది ఇలాంటి పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారట. సో అలాంటి టిపికల్ పద్ధతుల్లోనే వీళ్ళిద్దరూ చేసినటువంటి దాన్ని, గతంలో ఏమైతే తప్పులు చేశామో అవన్నిటిని కూడా ఈ పంచభూతాలతో శుద్ధి చేసుకుని ఒక వివాహ బంధంగా ఏర్పరచుకోవడం అంట. సో ఇది కొంచెం కష్టసాధ్యమైనటువంటిదట. దాంట్లో మెడిటేషన్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, చాలా రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయట, పూజలు ఉంటాయట, హోమాలు ఉంటాయట. అంటే కొంచెం టిపికల్ పద్ధతులు అని చెప్పాలి. కొంతమంది క్షుద్ర పూజలు అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. బట్ అంత క్షుద్ర పూజలు లాంటివి ఇంకోటి అయితే కాదు. కానీ బట్ గాలిని, నీరుని ఆవాహనం చేసుకుని వాళ్ళ బాడీలో నింపుకుని వాటితో కనెక్ట్ అయ్యి బాడీని ఒక్కొక్కటి, అంటే వాళ్ళలో ఉండేటువంటి ఆ చెడు అభిప్రాయాలను, చేసినటువంటి తప్పులను కడుక్కుంటూ వచ్చేటువంటి పద్ధతి ఇదంట. సో దానికి సంబంధించి ఇషా ఫౌండేషన్లో మాత్రమే ఇది చేసేటువంటి అవకాశం ఉందట. అక్కడే చేస్తారని చెప్పి ఇషా ఫౌండేషన్లోనే చేపించుకున్నారట. ఎందుకంటే యాక్చువల్గా సమంత గతంలో ఆమె క్రిస్టియన్గా ఉన్నారు. క్రిస్టియన్ పద్ధతిలోనే పుట్టారు, క్రిస్టియన్ పద్ధతిలోనే పెరిగారు. కాకపోతే మీరు అందరికీ బాగా గుర్తుండుంటే కనుక నాగ చైతన్య సమంత గారి వివాహం కూడా గోవాలో అనుకుంటా జరిగింది. అక్కడ కూడా క్రిస్టియన్ పద్ధతిలో, అలాగే హిందూ పద్ధతిలో 2 పెళ్ళిళ్ళు కూడా జరిగాయి. ఇక్కడ కూడా అలాగే ఆమె ఎప్పుడైతే నాగ చైతన్య గారికి సంబంధించినటువంటి వివాహం బ్రేక్ అయిందో, ఆ బ్రేక్ అయిన తర్వాత ఆవిడ పూర్తిగా ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోయారు. హిందూ పూజలు కావచ్చు, లేకపోతే గుళ్ళు తిరగటం కావచ్చు, చాలా వరకు చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అలాంటి పద్ధతుల్లోనే ఇవన్నీ మనం కడుక్కోవాలంటే, చేసినటువంటి తప్పుల్ని మనం సరిదిద్దుకోవాలంటే ఈ పద్ధతిని అవలంబించమని, ఇలాంటి పద్ధతులు చేసుకోమని కొంతమంది పెద్దలు ఆమెకి సలహా ఇచ్చారట. అందుకని ఈ పద్ధతిని ఆమె కంప్లీట్గా ఆవాహనం చేసుకుని, పూర్తిగా శుద్ధి చేసుకుని ఈరోజు ఉదయం
ఈ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఆమె చేసినటువంటి తప్పులు ఉండొచ్చు, అవతల వాళ్ళ తప్పులు ఉండొచ్చు, ఎవరిదైనా సరే ఒక వివాహాన్ని బ్రేకప్ చేయాలంటే ఇద్దరు తప్పులు ఉంటాయి డెఫినెట్గా. బట్ సమంత గారి విషయంలోకి వచ్చేటప్పటికి కొంతవరకు ఆమెది ఎక్కువ తప్పు ఉందని ఆమె భావించిందో ఏమో తెలియదు, కానీ ఇలాంటి పద్ధతులు చేయటం ద్వారా గతంలో ఇది ఎవరికన్నా జరిగినాయి అంటే శివుడు పార్వతి కావచ్చు, శివపార్వతులు కావచ్చు, కొంతమంది దేవుళ్ళు చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత కొంతమంది రాజులు ఈ వివాహ పద్ధతిని అవలంబించారని కూడా తెలుస్తుంది. బట్ ఈ జనరేషన్లో మాత్రం ఎవరు కూడా చేసుకోలేదనేది చాలామంది వాదన. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనకు తెలియదు, కానీ ఒక సరికొత్త పద్ధతిని, సరికొత్త అంటే ఇప్పటివరకు ఎవరు వినటువంటి దాన్ని, భూత శుద్ధి వివాహానికి సంబంధించినట్టు దాన్ని ఇంకా ఎవరు అంత పేరు బయటకు వచ్చినటువంటి సందర్భాలే. సో ఇదనమాట సమంత గారికి సంబంధించినటువంటి వివాహాన ఫోటోలు అవి కూడా వచ్చినాయి. అఫీషియల్గా నాకు తెలిసి ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఆమె పోస్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి.